హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 6th మే ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమొచ్చాయనేది చూద్దాం. అదేవిధంగా కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా మీకు చెప్తాను. ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా నెక్స్ట్ షిఫ్ట్లో వాళ్ళకి మీకు ఒక ఐడియా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ నీట్గా అయితే చూసుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టు ఒక లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇచ్చాను. కొంతమంది ఏంటంటే పీడిఎఫ్స్ ఇంగ్లీష్ పీడిఎఫ్స్ అనేది కనిపించట్లేదని చెప్పేసి అంటున్నారు. మీరు ఆ టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్లోకి వెళ్తే సపరేట్గా జీడీకి సంబంధించి గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నారు. మీరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీకు పీడిఎఫ్స్ అనేది కనిపిస్తాయి ఇంగ్లీష్కి సంబంధించి. ఓకేనా? కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే, భారత రాష్ట్రాల్లో అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే గవర్నర్ అండి. ఎవరు? గవర్నర్ అనమాట. వీరి గురించి మనం ఒకసారి చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, మనకి భారత రాజ్యాంగంలో 165వ ఆర్టికల్ ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ అనేవారు ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈయన్నే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయాధికారి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ రాష్ట్రపతి గురించి చూస్తే కేంద్రానికి అటార్నీ జనరల్ను నియమించేటటువంటి వ్యక్తి రాష్ట్రపతి అనమాట, ఆర్టికల్ 76 ప్రకారంగా. నెక్స్ట్ ముఖ్యమంత్రి సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ముఖ్యమంత్రి సలహాలు మాత్రమే ఇచ్చేటటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. వీరేంటంటే న్యాయ వ్యవస్థలోనే ఉంటారు. కార్యనిర్వాహక అధికారులు ఎవరైతే ఉంటారో వీరిని నియమించలేరన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి, కంబాలా అనే సాంప్రదాయ క్రీడ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? కంబాలా అనేది మనకి కర్ణాటకలో జరుగుతుందండి. ఎక్కడ? కర్ణాటకలో జరుగుతుంది. ఇది కర్ణాటకలోని తీర ప్రాంతాలైనటువంటి దక్షిణ కన్నడ, ఉడిపిలో జరిగే గేదెల పందెం. ఇది గేదెలకు సంబంధించినటువంటి పందెం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి కేరళకు సంబంధించి ఏం చూసినట్లయితే బోట్ రేసింగ్, వల్లం కలి అనేది ప్రసిద్ధి అనమాట కేరళలో. ఓకేనా? నెక్స్ట్ తమిళనాడు ఏంటంటే ఎద్దుల పందెం ఉంటుంది కదా, జల్లికట్టు అనేది, అది అక్కడ ప్రసిద్ధి అనమాట తమిళనాడులో. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే కోడి పందాలు ఏవైతే ఉంటాయో, ఈ కోడి పందాలు, ఎడ్ల బండి సంబంధించినటువంటి పందాలు ఉంటాయి కదా, ఇవి మనకి ఆంధ్రాలో ప్రసిద్ధి అనమాట. అనుమానిత వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి పోలీసులు ఉపయోగించే ప్రాథమిక పద్ధతి ఏంటి అంటే నిఘా అనమాట, సర్వేలెన్స్. ఓకేనా? నిఘా అనేది ఇంపార్టెంట్. నిఘా అనేది ఆన్సర్ అనమాట. నిఘా అంటే ఒక వ్యక్తిపై నిరంతర నిఘా ఉంచి సాక్ష్యాలను సేకరించడం. ఇది డిజిటల్ కమ్యూనికేషన్ లేదా ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి విచారణ అంటే ఏంటి? విచారణ అంటే ఇది వ్యక్తిని అదుపులోకి తీసుకొని తర్వాత సమాచారం కోసం చేసే ప్రక్రియని విచారణ అని చెప్పేసి అంటాం. ఓకేనా? నెక్స్ట్ మనకి దోషసిద్ధి. ఓకేనా? కన్విక్షన్. ఇదేంటంటే మనకి కోర్టు ద్వారా శిక్ష పడడం అనేదాన్ని కన్విక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మనకి పునరావాసం అంటే ఏంటంటే నేరస్తుడు జైలు నుండి బయటకు వచ్చాక సమాజంలో కలవడానికి చేసే సహాయాన్ని పునరావాసం అని చెప్పేసి అంటారు. రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డ్ యొక్క ప్రధాన బాధ్యత ఏంటి? సెక్యూరిటీ గార్డ్ యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే గస్తీ కాయడం, అంటే గస్తీ తిరగడం అనమాట. ఓకేనా? ప్యాట్రోలింగ్ అంటాం దాన్ని. గస్తీ తిరగడమే వారి యొక్క ప్రధాన బాధ్యత. అయితే రాత్రిపూట గార్డు యొక్క ప్రధాన పని ఆవరణం అంతా తిరుగుతూ దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడటమే వాళ్ళ పని. ఓకేనా? ఎన్జిఓ యొక్క పూర్తి రూపం ఏంటి? ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకేనా? ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వేతర సంస్థలు ఎన్జిఓ లాభాపేక్ష లేకుండా సామాజిక సేవ, పర్యావరణం, మానవ హక్కుల కోసం పనిచేస్తాయన్నమాట. ఓకేనా? ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే కొంచెం నెక్స్ట్ షిఫ్ట్లలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. ఓకేనా? మనకి ఎన్జిఓ అంటే అబ్రివేషన్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. 2001-2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ మత సమూహం అత్యధిక దశాబ్దపు జనాభా వృద్ధిని నమోదు చేసింది అంటే ఏ మతం అంటే ముస్లిం. ఎవరు? ముస్లిం అనమాట. 2001 నుంచి 2011 మధ్య
ముస్లిం జనాభా వృద్ధి రేటు 24.6%, దేశంలోనే అత్యధికంగా ఉందన్నమాట. జాతీయ సగటు వచ్చేసరికి మనకి జాతీయ సగటు 17.7% మాత్రమే ఉంది. కానీ మనకి ముస్లింకి సంబంధించి 24.6%, ఓకేనా, దేశంలోనే అత్యధికంగా అయితే ఉందన్నమాట. అదే హిందువులకు సంబంధించి ఒకవేళ నెక్స్ట్ షిఫ్ట్లలో అడిగితే గుర్తుపెట్టుకోండి, 16.8% హిందువుల యొక్క వృద్ధి అనమాట. ఓకేనా. నీరజ్ చోప్రా తన మొదటి స్వర్ణ పథకాన్ని ఏ ఆసియా క్రీడలో గెలుచుకున్నారు అంటే 2018 జకర్తా పాలంబ్యాగ్లో గెలుచుకోవడం జరిగిందండి. 2018లో ఆయన 88.06 మీటర్ల దూరం బల్లెం ఏదైతే ఉంటుందో జావెలిన్ విసిరి స్వర్ణం అనేది గెలవడం జరిగింది. ఓకేనా. ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రోలో ఇది భారత్కు మొదటి స్వర్ణం. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మొదటి గోల్డ్ మెడల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవ రాజు నరసింహవర్మ 1 ఎవరిని ఓడించారు అంటే చాళుక్య రాజు పులకేశ 2 ఎవరైతే ఉంటారో ఈ పులకేశ 2ని ఓడించడం జరిగిందండి. చాళుక్య కింగ్ పులకేశ 2ని ఓడించారు. వాతాపి యుద్ధంలో పల్లవరాజు నరసింహవర్మ 1 విజయం సాధించడం జరిగిందనమాట. ఓకేనా. తన తండ్రి మహేంద్రవర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారనమాట ఈ యొక్క యుద్ధంలో. ఓకేనా. దీనివల్ల ఏంటంటే ఆయనకు వాతాపి కొండ అనే బిరుదు కూడా రావడం జరిగింది. ఇంపార్టెంట్ అనమాట. ఆ బిరుదు కూడా ఒకసారి చూసుకోండి, వాతాపి కొండ అనే బిరుదు వచ్చిందనమాట. 2025లో అంతర్జాతీయ పక్షి మహోత్సవం ఎక్కడ జరిగింది? పక్షి మహోత్సవం వేర్ వాజ్ ది ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ 2025 హెల్డ్ అంటే ప్రయాగ్రాజ్లో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్రయాగ్రాజ్. ఓకేనా. మహాకుంభ్ 2025 సందర్భంగా ప్రయాగ్రాజ్లో ఇది జరగడం జరిగిందండి. దీని మస్కట్ ఏంటి అంటే ఇండియన్ స్కిమ్మర్. ఏంటి? ఇండియన్ స్కిమ్మర్. ఓకేనా, దీని యొక్క మస్కట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాయు కాలుష్యాన్ని దీర్ఘకాలికంగా తగ్గించడానికి అత్యంత ప్రభావితమైన మార్గం ఏది అంటే ఆప్షన్ బి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రికల్ వాహనాలు వాడకం అనేది మనం ఆన్సర్ అనమాట, ఆప్షన్ బి. ఓకేనా. మనకి పెట్రోలు ఆర్ డీజిల్ వాహనాల వల్ల వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఈ పొగను తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలు, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను వాడకం అత్యంత అవసరం అనమాట. ఓకేనా. ఈ క్వశ్చన్కి ఏంటి, వాయు కాలుష్యం దీర్ఘకాలికంగా తగ్గించడానికి అత్యంత ప్రభావితమైన మార్గం ఏది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రికల్ వాహనాల వాడకం. ఔరంగజేబ్ దక్కన్లో ఏ శక్తిని ఓడించడానికి మరియు ఏ రాజ్యాలను గెలవడానికి సుదీర్ఘ యుద్ధం చేశారు అంటే మరాఠా. ఏంటి ఆన్సర్? మరాఠా. శివాజీ మహారాజ్ నేతృత్వంలో మరాఠా శక్తి పెరుగుతుండడంతో వారిని అణచడానికి మరియు బీజాపూర్, గోల్కొండ రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలపడానికి ఔరంగజేబు దక్కన ప్రాంతంలో దశాబ్దాల తరబడి యుద్ధాలు అనేవి చేయడం జరిగింది. ఓకేనా. అథ్లెట్లు మరియు బాడీ బిల్డర్లు అనబోలిక్ స్టెరాయిడ్లను ఎందుకు ఉపయోగిస్తారు అంటే కండరాల పెరుగుదల మరియు బలం కోసం ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇవి కృత్రిమ టెస్టోస్టెరాన్ హార్మోన్లు. ఏంటి? టెస్టోస్టెరాన్ హార్మోన్లు అనమాట. కండరాలను వేగంగా పెంచడానికి వాడడం అనేది జరుగుతుంది. అయితే వీటి వల్ల ఏంటంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి రావడం జరుగుతుంది. అందుకే క్రీడల్లో వీటిని నిషేధించడం కూడా జరిగిందనమాట. ఓకేనా. జిఎస్టీ కౌన్సిల్కి అధిపతి ఎవరు? హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ అంటే ఎవరు? కేంద్ర ఆర్థిక మంత్రి. కేంద్ర ఆర్థిక మంత్రి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఆర్టికల్ 279A ప్రకారంగా కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. దేశంలో పన్నుల వ్యవస్థను నియంత్రించే అత్యున్నత సంస్థ ఏది అంటే ఇదే అనమాట, జిఎస్టీ కౌన్సిల్ అనమాట, జిఎస్టీ అనమాట. ఓకేనా. సో మనకి ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి ఈ ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మానవ చెవి వినగలిగే శబ్ద తరంగాల పరిధి ఎంత అంటే ఎంత? 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్ అనమాట. 20 నుంచి 20,000 హెడ్జెస్ వరకు వినగలుగుతుంది. దీన్నే సోనిక్ రేంజ్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా. 20 హెడ్జెస్ కంటే తక్కువ ఉంటే ఇన్ఫ్రాస్టోనిక్. ఏంటి? ఇన్ఫ్రాస్టోనిక్ అంటాం. 20 హెడ్జెస్ కంటే తక్కువ ఉంటే ఇన్ఫ్రాస్టోనిక్ అంటాం. 20 హెడ్జెస్ కంటే తక్కువ, ఇది ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే ఏంటి? అల్ట్రాస్టోనిక్ అని చెప్పేసి
పిలవడం జరుగుతుంది ఈ శబ్దాలని. ఓకేనా, ఈ శబ్దాలు ఏంటంటే మనుషులు వినలేరు. ఏవి 20 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉంటే ఈ శబ్దాలని మనుషులు వినలేరు. పిఎం దక్ష యోజన ఏ సమూహాలకు ఉపయోగపడుతుంది? పిఎం దక్ష అనేది ఇటు ఎస్సీకి అదేవిధంగా ఓబీసీ ఈ రెండింటికి ఉపయోగపడుతుంది. బోత్ ఆఫ్ ది ఎబో అనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకం అనేది వెనుకబడినటువంటి వర్గాలకు నైపుణ్య అభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేటటువంటిది అనమాట. ఓకేనా, ఆప్షన్ సి ఓబీసీ అండ్ ఎస్సీ ఈ రెండింటికి సంబంధించి కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఫైనల్గా మనం చూస్తే మనకి ఇక్కడ ఆర్టికల్స్ నుంచి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, 279 ఏ ఉంది కదా, 279 ఏ మీద మనకి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఫెస్టివల్స్ తర్వాత 2011 జనాభా లెక్కలు ఏవైతేనో వీటి మీద మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ స్టాటిక్ జీకేకి సంబంధించిన ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చెప్పినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో రిమైనింగ్ క్వశ్చన్స్ వాటి రిలేటెడ్గా మీరు ఆల్రెడీ రివిజన్ చేసుకుని ఉంటారు కాబట్టి ఒకసారి వాటిని కూడా చూసుకోవడం మంచిది. రేపు రాయబోతున్న స్టూడెంట్స్ అయినా కానీ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చాయి ఓకేనా అవి చూసుకోవడం ఇంపార్టెంట్. అబ్రివేషన్స్ కూడా అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ఒక అబ్రివేషన్ చూసాం. అబ్రివేషన్స్ కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు అర్థమెటిక్ సంబంధించి కూడా కొన్ని మోడల్స్ అనేది చెప్తాను. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.